మనతో పాటు మరి సీనియర్ నాయకులు మరి తుల్లి చంద్రశేఖర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వినోద్ మరి ఆయనతో కూడా మాట్లాడి మెయిన్ విషయం ఏంటనేది రాబట్టడానికి ప్రయత్నించేద్దాం. శేఖర్ గారు, మీరు ఎప్పటి నుంచి పోరాటం ఉన్నారు? రీసెంట్ గా మరి సాక్షిలో కూడా ఒక ప్రచురణ మీది అంటే రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. అంటే అన్ని బాగానే ఉంటున్నాయి, కానీ 18 నెలలు అయిపోయింది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి. మరి బీసీలకి పెద్దపేట వేస్తానని మరి పాదయాత్రలో లోకేష్ బాబు గారు కానీ, పవన్ గారు కానీ, మరి అలాగే మరి చంద్రబాబు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ వాగ్దానాలు చేశారు. ఈ వాగ్దానాలన్నీ ఈ రోజు ఏ రూట్లో వెళ్ళిపోయని చెప్పి ఒక జర్నలిస్ట్ గా నేను అడుగుతాను, దాని సమాధానం ఏంటి? మనం చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మమ్మల్ని ఎంతసేపు బీసీలని ఓటర్ల కిందే చూస్తున్నారు. అది కాకుండా అంటే మన చంద్రబాబు నాయుడు గారి మాటలు చూసుకున్నట్టయితే నీటి మీద గాలి బుడకల్లా ఉంటాయి. ఆయన ఏమనుకుంటాడంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గాని, లేకపోతే లోకేష్ గారి ఆ ఒక కూటమి ఏమనుకుంటదంటే మనం ఈరోజు చెప్పేసేసి ఏదో రకంగా నెట్టుకొచ్చేస్తాం, ప్రజలు మర్చిపోతారు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఎంతసేపటికి మోసం చేసి వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఇక్కడ ప్రజల్ని కూడా వెన్నుపోటుతోనే గెలుస్తా వస్తా ఉన్నాడు. మనం ఎలక్షన్స్ ముందు బీసీలకి ఇదే చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు బీసీలకి రక్షణ చట్టం తెస్తాము అని చెప్పి ఇప్పుడు 18 నెలలు అయింది. బీసీలు అంటే అంత చులకనగా ఉందా అని మేము బీసీ సంఘాల తరపు నుండి ప్రశ్నిస్తా ఉన్నాం. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా అన్నారు. మీరు ఎక్కడ ప్రశ్నిస్తున్నారా అని మేము అడుగుతా ఉన్నాం. మొన్నటికి మొన్న మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఏమన్నాడు, ఇప్పుడు ఐడియాలజీ ప్లస్ పొలిటికల్ అంట. ఇప్పుడు ఐడియాలజీ ముఖ్యమా లేకపోతే పొలిటికల్ అంటే సస్టైనబిలిటీ అంటే ఆయన బతకాలి, ఆ పార్టీకి వాడుకోవాలి అనే ఉద్దేశంతోనే ఉన్నారు తప్పితే బీసీలని అందరినీ మోసం చేసే ధోరణిలో ఉన్నారు. మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వాలకి బీసీలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఇంతవరకు బీసీలు రక్షణ చట్టం తేలేదు. మీరు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి పూర్వకాలం మనం చూసుకున్నట్టయితే ఆయన ఏం చేశాడు, కాపుల్ని కూడా తీసుకొచ్చి బీసీలో కలిపేసి అసలు అడ్డగోలుగా మేము పార్లమెంట్కి పంపించారు అని అన్నారు. కానీ ఆయన ఏం చెప్తున్నా ఉన్నారు, మనకి అసలు యాక్చువల్గా ఏదన్నా రిజర్వేషన్ కల్పించాలి అని అంటే అది 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసి పార్లమెంట్ లో లెజిస్లేషన్ చేస్తే గానీ బీసీ రక్షణ చట్టం గానీ, బీసీలు రిజర్వేషన్ గానీ పెంచగలుగుతారు. అంతవరకు సుప్రీంకోర్టు కూడా ఏమి తీసుకోదు. అలాంటి మోసకారైన ఈ చంద్రబాబు నాయుడు బీసీలని మోసం చేయడమే తప్పితే, వాడుకోవడం తప్పితే బీసీలకి ఏం న్యాయం చేశాడని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రైట్ శేఖర్ గారు, మీ సీనియర్ నాయకులు, మీ రాష్ట్ర నాయకులు కేశాని శంకర్రావు గారు, మరి గతంలో కూడా ఎన్నోసార్లు ఇదే నాయకులతో కూర్చోవడం కూడా జరిగింది. కనీసం మీకు ఎవరికి కూడా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కూడా మరి దరిదాపులకు కూడా ఇచ్చే యోగ్యత కనబట్టలేదు. అంత పెద్ద నాయకులు కూర్చున్నప్పటికే పట్టించుకోవట్లేదు. కారణాలు ఏమని అంటే ఇప్పుడు ఎలక్షన్ శంకర్రావు గారు ఎంతసేపటికి ఆయన బీసీల గురించి పోరాడుతూనే ఉన్నారు. ఆయన ఏంటంటే ప్రతి విషయంలోని అన్ని పార్టీలు ఇప్పుడు మనం చూసుకున్నట్టు కొంతమంది బీసీ సంఘాలు అని చెప్పేసి రాజకీయ లబ్ధి గురించి, కొన్ని కుల సంఘాలని రాజకీయ లబ్ధి గురించి చేసుకునే కొంతమంది సంఘాలు ఉన్నాయి. కానీ కేశాని శంకర్రావు గారు ఒక బీసీల గురించి అని చెప్పి ఏ పార్టీకి ఎఫిలియేషన్ లేకుండా నిజాయితీగా ఆయన మాకు ఈ హక్కులు కావాలి, ఇవి మాయి అని చెప్పి బల్ల గుద్ది అడిగే వ్యక్తి శంకర్రావు గారు. అలాంటి వ్యక్తి అడిగినప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నారు అంటే పార్టీలన్నీ ఎలక్షన్ ముందు వరకు హామీలు ఓకే మేము ఇచ్చేస్తామండి, అక్కడ ఇచ్చేస్తామని ఏదో దిగుదుడుపు చర్య కింద ఒక సీటో 2 సీట్లో ఇస్తా ఉన్నారు. అసలు బీసీలకి అంటూ ఎస్సీలు ఎస్టీలకి ఇచ్చినట్టు నియోజకవర్గాలు ఎందుకు కేటాయించట్లేదని మేము అడుగుతా ఉన్నాం. బీసీలకి నియోజకవర్గాలు కేటాయించండి. అంటే ఒక ఎస్సీ రిజర్వేషన్ అమలు పరుస్తా ఉన్నప్పుడు అది ఎస్సీ రిజర్వ్ సీటు, ఇది ఎస్టీ రిజర్వ్ సీటు అన్నప్పుడు బీసీలకు కూడా రిజర్వ్డ్, ఆ సీట్ రిజర్వ్డ్ అని ఎందుకు చేయలేకపోతున్నారు ఈ ప్రభుత్వాలు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మేము కూడా ఏమన్నామంటే గతంలో మిమ్మల్ని అందరినీ వాడుకున్నారు. మీ ఓట్లు దగ్గరుండి మీ దగ్గరకు వచ్చి అర్చించి మీ సంఘాల దగ్గరకు వచ్చి మరి ఓట్లు వేయించుకుని భారీ సీట్లు సాధించిన తర్వాత మిమ్మల్ని పక్కన పెడుతున్నారు. దానికి కారణాలు ఏమన్నా? ఎంతసేపటికి బీసీలు అంటే ఒక సాధు జంతువులు అంటూ మేము ఎంతసేపటికి మోసపోతా ఉంటాం. ఎవరు చెప్పినా న్యాయం చేస్తారులేని. ఎందుకంటే బలహీన వర్గాలను, బడుగు బలహీన
మా వర్గాల మంచితనం ఉన్నవాళ్ళం. ఆ మంచితనాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకొని కల్లబుల్లి మాటలు చెప్పి మా బీసీలందరినీ ఒక ఓటర్ల కింద చూస్తున్నారు తప్పితే, ఒక ఓట్ మిషన్ లో ఈ ఒక ఓటర్ అని చూస్తున్నాడు. ఒక మానవతావాది దృష్టితో ఒక బీసీకి ఒక జీవితం ఇద్దామని ఈ కూటమి ప్రభుత్వానికి గాని ఆ పవన్ కళ్యాణ్కి గాని ఎవరికి ఏది పట్టట్లా. ఎందుకంటే బీసీ అంటే ఒక ఓటరు. ఆ రోజుకి ఏదో చెప్తే ఆ బీసీ వాళ్ళంతా వేసేస్తారులే అని చెప్పేసి అనుకుంటారు. నమ్మేసి మోసపోయే బీసీలు మేము. అందుకని మమ్మల్ని మోసం చేస్తానే ఉన్నారు. కనుక మీకు మోసం చేస్తున్న ఈ ఎవరైతే ఉన్నారో లోకేష్ బాబు గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు, 3 పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ఎలక్షన్ లో చాలా క్యాంపెయిన్ లో చాలా వాగ్దానాలు చేశారు. ఈరోజు అవి నెరవేర్చలేదు. ఫైనల్ గా ముగ్గురికి మీరు ఏం చెప్తారు? మేము ఒకటి బీసీ సంఘాల నుండి ఒక బీసీగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు ఇచ్చిన వాగ్దానాలు బీసీ రక్షణ చట్టం, అలాగే కులగణన ఇవన్నీ చేసితే గాని వచ్చే ఎలక్షన్స్ లో మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదు. బీసీలందరూ మీ పార్టీని, మీ కూటమి ప్రభుత్వాన్ని, ఎందుకంటే కేంద్రంలో కూడా ఈ కూటమిలో బీజేపీ అనేది ఒకటి ఉంది. బీజేపీ తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టి బీసీకి రిజర్వేషన్ ఇచ్చే కెపాసిటీలో ఉంది. అంటే కూటమి ప్రభుత్వం అన్ని ఉండి కూడా బీసీలని మోసం చేయాలి అని చెప్పి వాగ్దానాలని ఏమీ చేయకుండా ఇంతవరకు ఆలస్యపని చేసుకుంటా వస్తున్నారు. అందుకని మీకు ఖచ్చితంగా మేము చెప్పేదలుచుకునేది ఒకటి కూటమి ప్రభుత్వానికి ఇదే ప్రధాన డిమాండ్ అనుకోండి, విన్నపం అనుకోండి, హెచ్చరిక అనుకోండి, ఏదన్నా అనుకోండి. బీసీలుగా మోసాల్ని, మీరు చేసిన మోసాల్ని కానీ మీరు త్వరగా ఇచ్చిన హామీలు నెరవేరకపోతే బీసీలందరూ ఏకమయ్యి మీ కూటమి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో తరివేసేసి రాజకీయ సన్యాసం పట్టిస్తామని చెప్పేసి బీసీల తరపు నుండి మేము విన్నపంగా చెప్తా ఉన్నాము. అదే విధంగా హెచ్చరిస్తున్నామని కూడా మనం చేసుకుంటున్నాం.